వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా పర్యటన కోసం అని చెప్పేసి సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్లకు ఈరోజు వెళ్ళబోతున్నారు. వెళ్తారా వెళ్ళరా? వెళ్తారా, వెళ్ళనిస్తారా, వెళ్ళనివ్వరా? ఏంటబ్బా ఇన్ని మాటలు మాట్లాడుతున్నా అనుకోవచ్చు. కాబట్టి ఈరోజు పర్యటన నన్ను అడిగితే చాలా ఆసక్తికరంగా మారింది. జగన్మోహన్ రెడ్డి గారు ఓ పక్కన ఎవరైతే తమ వైఎస్ఆర్సీపీ నేత ఉప సర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఎవరైతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడో ఏడాది క్రితం, అతన్ని కుటుంబాన్ని పరామర్శించడానికి ఇప్పుడు వెళ్ళటమైతే జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత అతని విగ్రహావిష్కరణ కూడా ఉంది. దాని నిమిత్తం అయితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. కాకపోతే ఇక్కడ వచ్చిన రిస్క్ ఏంటంటే అది చెప్పే ముందు ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. అంతేకాదు నాకు మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేయడం మీ బాధ్యత. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాళ్లకు వెళ్తారా వెళ్ళరా? వెళ్ళాలా వద్దా? వెళ్ళనిస్తారా వెళ్ళనివ్వరా పోలీసులు? దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఇప్పుడు అక్కడ పరామర్శించడానికి విగ్రహావిష్కరణకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఈ రోజు అయితే కనుక మొత్తం షెడ్యూల్ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఇక్కడ వచ్చే రిస్క్ ఏంటంటే కనుక పోలీసులు ససేమిరా కుదరదు అని అయితే చెప్పడం జరిగింది. ఎందుకు కుదరదు అన్నారంటే, వస్తారండి పర్వాలేదు, మీతో పాటు 3 కార్లు, 100 మంది జనం అంతే. ఇదేంటిది? అసలు నిజంగా ఆ మాట చెప్పగానే మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. మామూలు కదే అసలు. ఎందుకు రానంటే కనుక వెళ్ళేది ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు. వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోంచి బయటికి వెళ్తేనే, ఆఫీస్కి వెళ్తే లేదా వేరే చోటుకి వెళ్తేనే ఏంటి కూడా వేల మంది జనం ఉంటారా? ఇప్పుడు పరామర్శకి వెళ్తున్నారా? అప్పుడు వెళ్ళేటప్పుడు ఎన్ని కార్లు ఉంటాయి? 3 కార్లు కాదు కదా, కనీసం 300 కార్లున్నా ఆశ్చర్యపోవడం అవసరంలా. కాబట్టి అలా కుదరదని చెప్పేశారు పోలీసులు. 3 కార్లే రావాలి, 100 మంది జనమే రావాలన్నారు. దీని మీద పెద్ద రమసే జరుగుతుంది. అలా ఎలా చెప్పగలం? జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఎన్ని కార్లు వస్తాయో మేమే కౌంట్ చేయలేం. ఎవరు వస్తున్నారనేది మేము ఎలా చెప్పుకోగలం అంటే, పైగా ఒకవేళ వస్తే కనుక వాళ్ళ ఫోన్ నెంబర్లు, డ్రైవర్ ఫోన్ నెంబర్లు, డ్రైవర్ అడ్రస్ ఏంటి, ఎంతమంది వస్తారు, ఎన్ని కార్లు వస్తాయి, కాబట్టి మొత్తం అంతా డేటా చాలా పొడవును అడిగారు వాస్తవంగా అయితే కనుక. కాబట్టి వాటన్నిటికీ సమాధానం చెప్పడం జరగడమని. ఎందుకంటే ఎంతమంది వస్తారా అంటే ఎవరైనా ఎలా చెప్పగలరు? పైగా వచ్చేదేమో జగన్మోహన్ రెడ్డి గారు అయ్యే. ఎందుకంటే రోజుకి పెరుగుతున్న జనాదరణ మామూలు జనాదరణ కాదు. చూసాం ఆల్రెడీ పొదిలి పర్యటన నిమిత్తం వెళ్తే కనుకైనా పొగాకు రైతులు కలవడానికి వెళ్తే ఎంతమంది జనం వచ్చారో మీరు చూసుంటారు. కాబట్టి ముబ్బడిగా జనం, ఇసుకేస్తే రాళ్ళంతమంది జనం వస్తున్నారు. కాబట్టి ఆ జనం ఎక్కడి నుంచి వస్తారు, ఎలా వస్తారు అర్థం కావట్లేదు, కానీ బీభత్సమైన జనం వస్తున్నారు. కాబట్టి అంతమంది జనాన్ని కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కూడా కావట్లా. ఇది వాస్తవమే. కానీ అంతకు మించి ఎక్కువ మంది సిబ్బందిని అయితే కనుక నియమించుకోవాలి ప్రభుత్వం. కానీ వెళ్ళొద్దంటానికి, ఆంక్షలు పెట్టడానికి అలా చేయడం అనేది సబబు కాదని వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా మంది ఆలోచిస్తారు. ఇందులో ఒక రిస్క్ ఎలిమెంట్ ఉంది. ఏంటంటే కూటమి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్తుంది ఏదో దేశ నాయకుడో, సమాజ నాయకుడో, సమాజ సేవకుడో కాదు. ఆల్రెడీ అతను ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని పందాలు కాసి ఉన్న డబ్బంతా నాశనం చేసేసుకుని ఏంటి ఆ బెట్టింగ్లో మొత్తం తగలెట్టేసి పురుగుల మంది తాగి చనిపోయినటువంటి వ్యక్తి. కానీ అలాంటి వ్యక్తులు పలకరించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి మంది మార్పాలతో వెళ్తానంటే ఎంత కరెక్టు అని కూటమి ప్రభుత్వాలు ఆరోపిస్తారు. కాదు, అతను చనిపోయింది వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు పెట్టిన చిత్రహింసల వల్ల, వాళ్ళు పెట్టిన వేధింపుల వల్ల చనిపోయాడు అనేది కనుక వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఈ రెండింటి నేపథ్యంలో ఎలా ఉన్నా కానీ ముందు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీదే మొత్తం సర్వత్రా ఆసక్తి నెలకొంది అనేది చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రం మొత్తం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోంచి బయటకు వస్తే కనుక ఎలా వెళ్తారో అక్కడేం పోలీసులు ఆంక్షలాయి 1 కాదు 2 కాదు ఇంచుమించు 100 షరతుల దాకా పెట్టారు. ఎప్పుడు ఎవరికి పెట్టని షరతులే. ఎందుకంటే ఇంతకుముందు కూడా చాలా మంది ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు, ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు, మాజీ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు పర్యటనలు అవి జరిగాయి వాస్తవంగా. కానీ ఇప్పుడు కొత్తగా ఈ షరతులు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి అని చాలా మంది మాట్లాడుకున్నారు. ఏంట్రా అని అంటే కనుక పొదిలి పర్యటనతో ఒక రకమైనటువంటి చర్చ జరిగింది. ఒక రకమైనటువంటి ఏదో ఒక సంకేతాలు అయితే కనుక వెళ్ళాయి. ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతమంది జనం ఎలా వస్తున్నారు
ఆ జనమంతా ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేది ఒక చర్చ అయితే కూటమి ప్రభుత్వంలో అయితే స్టార్ట్ అయింది. దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది. కాబట్టి అందు గురించి ఇక మీదట జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి పర్యటనలు చేయాలన్నా సరే క్రింది షరతులతో కూడినటువంటి పర్యటనలు మాత్రమే చేయాలి అని నిర్మోహమాటంగా ఆల్రెడీ నిన్న పోలీసు వారు చెప్పడం అయితే జరిగింది చాలా మటుకి. కాబట్టి ఒక్కసారి పోలీసు వాళ్ళు ఏం చెప్పారనేది ఒకసారి చూద్దాం. వాళ్ళ షరతులు, పోలీసు వాళ్ళు పెట్టిన షరతులు ఏంటో ఒకసారి మీకు నేను వినిపిస్తాను. అది కూడా అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకి వెళ్ళాలంటే, కాబట్టి ఇక మీద నాకు తెలిసి ఇవన్నీ వర్తిస్తాయి. పర్యటనకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆయన ఈ షరతులు పాటించాలి. షరతులు పాటించకపోతే పర్మిషన్ లేదు. నిన్న సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వాళ్ళనాడు ఎస్పీ గారు మాట్లాడతారు. గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి గారు మాకు ఒక రిక్విజిషన్ ఇవ్వడం జరిగింది. సో ఆ రిక్విజిషన్లో పూర్తి సమాచారం లేకపోవడం వల్ల మాకు కావాల్సినటువంటి పూర్తి సమాచారం ఇవ్వమని చెప్పి వారికి మళ్ళీ మేము కోరడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎదురు ఇవ్వాలనే ఫామ్స్ కూడా వారికి ఇవ్వడం జరిగింది. ఫామ్స్ ఇచ్చారు కానీ ఇప్పటి వరకు ఇంకా మాకు ఆ సమాచారం ఇవ్వలేదు. ఇందులో మేము అడిగిన వాటిలో ఎంతమంది వాళ్ళు ఇచ్చే రిక్వెషన్లో హ్యూజ్ క్రౌడ్ వస్తారని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఎంతమంది రావడానికి ఆస్కారం ఉంది, ఎంతమంది వస్తారు అని ఎస్పీ గారు అడగడం మీరు విన్నారుగా. ఎంతమంది వస్తారా అని అడిగారంట. అడిగితే భార్గవ్ రెడ్డి గారు ఆయన చెప్పింది ఏంటంటే హ్యూజ్ క్రౌడ్ వస్తారు, బాగా ఎక్కువ మంది ఏమొస్తారా అని అడిగితే అలా కాదు, ఎంతమంది వస్తారో చెప్పాలని అన్నారట. ఎలా చెప్తారో అది నాకు అర్థం కాల. అక్కడ ఏ విధమైనటువంటి క్రౌడ్ ప్లానింగ్ చేస్తున్నారు, ఆ చుట్టూ ఉన్నటువంటి ఫీల్డ్స్ ఓపెన్ ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి బ్యారికేడింగ్ అనేది ఏ విధంగా ఉంది. అట్లాగే ఈ 76 కిలోమీటర్స్ సుమారు తాడేపల్లి నుంచి ఈ ప్రపోజ్డ్ ప్లేస్కి ఉంది. పల్నాడులో సుమారు 19.5 కిలోమీటర్స్ ఆఫ్ స్ట్రెచ్ ఉంది. ఈ లాంగ్ జర్నీ ఏ విధంగా చేస్తున్నారు, ఎవరెవరు ఈ ప్రోగ్రామ్ని ఇప్పుడు ఎలాగంటేనండి ఇలాగా కొన్ని షరతులు అయితే పెట్టారు. చెప్తారుగా ఎలాంటి షరతులు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు కుదరవు. ఎందుకంటే ఎంతమంది జనం వస్తారు, ఎన్ని కార్లు వస్తారంటే ఎవ్వరూ అసలు కెనాట్ ఇమాజిన్ అనమాట. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరుగుతుందా జరగదా, వెళ్తారా వెళ్ళరా, వెళ్తే పోలీసు ఆంక్షలు ఎలా ఉంటాయి అనే దాని మీద సర్వత్రా ఆసక్తి అయితే నెలకొందో. చూద్దాం ఏం జరుగుతుందో. కొద్దిసేపట్లో జరగాల్సింది జరుగుతుంది ఖచ్చితంగా. చూస్తున్నా మీరు అంతా కూడా మీ అభిప్రాయం ఫస్ట్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు పక్కాగా మీ అభిప్రాయం తెలియజేసి లైక్ అయితే చేయండి. ఈ వీడియోని ఎక్కువ మంది చేరాలా, ఎక్కువ మంది వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయాలి మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.